నమస్కారం. ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు గురించి, అంటే కృత్రిమ మేధా అప్లికేషన్స్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి వస్తున్న ఒక కొత్త విధానం గురించి వివరంగా చర్చిద్దాం. దీని పేరు మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ లేదా ఎంసిపి. ఓపెన్ ఏఐ, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. కాబట్టి ఇది వేగంగా పాపులర్ అవుతోంది. ఇంతకీ ఏమిటిది? ఎందుకింత ఇంపార్టెన్స్ దీనికి? అవును. దీన్ని సృష్టించిన వాళ్లతో జరిగిన ఒక ఇంటర్వ్యూ మన దగ్గరుంది. దాని ఆధారంగా అసలు ఈ ఎంసిపి కథ ఏంటి, దీని వెనుక ఆలోచనలేంటి, ఇది ఏం సమస్యలు పరిష్కరించబోతోంది అని లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఎంసిపి అనేది సింపుల్గా చెప్పాలంటే ఏఐ అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ని, ఇంటిగ్రేషన్ని, అంటే ప్లగిన్స్ లాంటి వాటితో కలవడాన్ని చాలా సులభం చేయడానికి తయారు చేసిన ఒక ప్రోటోకాల్ అన్నమాట. అంటే వేర్వేరు ఏఐ యాప్స్ విడివిడిగా పనిచేయకుండా ఒకదానికొకటి కనెక్ట్ అయి కలిసి పనిచేసేలా చేయడం దీని మెయిన్ గోల్. ఓకే. దీన్ని ఎలా చెప్పాలి? మన ఫోన్లకి, ల్యాప్టాప్లకి ఇప్పుడు USB-C పోర్ట్ ఎలాగో అలాగా ఏఐ అప్లికేషన్స్ ప్రపంచంలో ఒక యూనివర్సల్ కనెక్టర్ లాగా ఊహించుకోవచ్చు. ఆసక్తికరంగా ఉంది. మంచి పోలిక. అయితే ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఏఐ మోడల్స్ కోసం డిజైన్ చేసింది కాదు. మొత్తం ఏఐ అప్లికేషన్ కోసం, అంటే యూజర్ ఇంటర్ఫేస్, దాని ఫీచర్లు అన్నింటితో కలిపి దానికోసం అన్నమాట. అర్థమైంది. కేవలం బ్యాక్ అండ్ మోడల్ విషయం కాదు, మొత్తం యాప్ గురించి అన్నమాట. సరే, ఈ యూనివర్సల్ కనెక్టర్ ఐడియా బాగుంది. అసలు ఇది ఎలా మొదలైంది? ఏదైనా పెద్ద కంపెనీ స్ట్రాటజీనా ఇది, లేకపోతే వేరేలా పుట్టిందా? లేదు, ఇది చాలా ఆర్గానిక్గా, అంటే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం నుంచి పుట్టింది. ఆంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ ఉంది కదా. ఉంది. క్లాడ్ మోడల్ వాళ్లదే కదా? అవును, వాళ్లదే. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఇంజనీర్లు, డేవిడ్, జస్టిన్, వాళ్ల రోజువారీ పనిలో ఫేస్ చేసిన ఒక ఇబ్బంది నుంచి ఈ ఆలోచన మొదలైంది. అంటే ఇది పైనుంచి వచ్చిన ప్లాన్ కాదు, కింద ఇంజనీర్ల అవసరం నుంచి పుట్టింది. ఓ అలాగా. అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. ఏంటి ఆ సమస్య, కొంచెం చెప్తారా? యా, అది సుమారుగా జూలై 2024 టైంలో అనుకుంటా. డేవిడ్ ఆంథ్రోపిక్లో ఇంటర్నల్ డెవలపర్ టూల్స్ మీద పనిచేస్తున్నాడు. ఓకే. అప్పుడు ఆయన ఒకవైపేమో క్లౌడ్ డెస్క్టాప్ వాడుతున్నాడు, ఇంకోవైపు కోడింగ్ కోసం ఐడీ వాడుతున్నాడు. ఈ రెండింటి మధ్య సమాచారాన్ని, అంటే కోడ్ స్నిప్పెట్స్ లాంటివి మాన్యువల్గా కాపీ పేస్ట్ చేయాల్సి రావడం ఆయనకు చాలా విసుగ్గా అనిపించింది. ఇది చాలా కామన్ ప్రాబ్లం కదా, మనందరం రోజూ చేస్తూనే ఉంటాం. నిజమే. క్లౌడ్ డెస్క్టాప్లో ఏమో ఆర్టిఫాక్ట్స్ అని ఒక ఫీచర్ ఉండేది. అది కోడ్ బ్లాక్స్, చార్ట్స్ లాంటివి బాగా చూపించేది. కానీ దాన్ని వేరే టూల్స్తో ఇంటిగ్రేట్ చేయడం కష్టంగా ఉండేది. మరోవైపు ఐడీలేమో ఫైల్స్తో బాగా పనిచేస్తాయి, కానీ వాటిలో ఈ ఆర్టిఫాక్ట్స్ లాంటి రిచ్ ఫీచర్స్ ఉండవు. కాబట్టి డేటాని అటూ ఇటు పంపాలంటే చేత్తో కాపీ పేస్ట్ చేయడమే దారి. అర్థమైంది. అంటే ఒక యాప్లో ఉన్న మంచి ఫీచర్ ఇంకో యాప్కి సులభంగా అందట్లేదు. ఎగ్జాక్ట్లీ. దీన్నే వాళ్లు టెక్నికల్గా ఎంఎంఎన్ ప్రాబ్లం అని అన్నారు. అంటే M సంఖ్యలో యాప్స్ ఉండి అవి N సంఖ్యలో వేరే యాప్స్తో లేదా ఫీచర్స్తో మాట్లాడాల్సి వస్తే ప్రతి పేరుకి విడివిడిగా ఇంటిగ్రేషన్ కోడ్ రాయాలి. అవును, చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. యా, అది చాలా టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. ఈ ఎంఎంఎన్ సమస్యని పరిష్కరించాలంటే వీటన్నిటి మధ్య ఒక కామన్ లాంగ్వేజ్, ఒక ప్రోటోకాల్ ఉండాలి అని డేవిడ్ కనిపించింది. అద్భుతం. అంటే ఒక వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్ నుండి మొత్తం ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక స్టాండర్డ్ ఆలోచన పుట్టిందన్నమాట. మరి దీన్ని వాళ్ళు ఎలా డెవలప్ చేశారు? ఏమైనా ఇబ్బందులు పడ్డారా? డేవిడ్కి ఈ ఐడియా రాగానే జస్టిన్తో పంచుకున్నాడు. ఇద్దరికీ భలే నచ్చింది. వాళ్లు చాలా ఉత్సాహంగా పనిచేసి దాదాపు నెలన్నరలోనే ప్రోటోకాల్ ఫస్ట్ వర్జన్, ఇంకా క్లౌడ్ డెస్క్టాప్లో ఐడీఈలో ఫస్ట్ ఇంటిగ్రేషన్స్ కూడా చేసేశారు. వావ్, నెలన్నరలోనేనా? అవును. జస్టిన్ క్లౌడ్ డెస్క్టాప్ సైట్ చూసుకుంటే, డేవిడ్ ఐడీఈ కోసం ఒక ప్రోటోటైప్ రెడీ చేశాడు. మరి ఇబ్బందులేమైనా? మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగింది. ఎందుకంటే పునాది పందులుంటాయి కదా, అంటే అసలు కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఎలా ఉండాలి, క్లయింట్లు, సర్వర్లు ఎలా పనిచెయ్యాలి, డెవలపర్స్కి SDKలు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ సెట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సహజమే. యా, ఎందుకంటే ఆ సిస్టమ్స్ ఒకదాంతొకటి మాట్లాడుకోవడం మొదలయ్యే వరకు అసలు రిజల్ట్ కనిపించదు కదా. కానీ ఆ బేసిక్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యాక అప్పుడు స్పీడ్ అందుకుంది. నవంబర్ 2024లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందన్నారు.
అంతకు ముందేమైనా బయటకు తెలిసిందా దీని గురించి? కొంచెం లీక్ అయిందనుకోవచ్చు, ఎందుకంటే డేవిడ్ వాడే టెక్స్ట్ ఎడిటర్ పేరు జెడ్. అది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. ఓ, ఓకే. దానిలో ఫస్ట్ ఎంసీపీ ఇంటిగ్రేషన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్కి ఒక నెలన్నర మున్నే కోడ్ యాడ్ చేసేశారు. ఓపెన్ సోర్స్ కాబట్టి ఆ మార్పులు గిట్హబ్లో అందరికీ కనిపించాయి. అప్పుడు దాని పేరు ఎంసీపీ అని లేదు కానీ ఆ కోడ్ చూసిన వాళ్లకి ఏదో కొత్త ప్రోటోకాల్ మీద వర్క్ చేస్తున్నారని అర్థమైంది. ఇంట్రెస్టింగ్. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆంథ్రోపిక్లో ఒక ఇంటర్నల్ హ్యాకథాన్ జరిగింది. అంటే తెలుసు కదా, కొత్త ఐడియాల మీద ఫాస్ట్గా పనిచేసే ఈవెంట్. తెలుసు. ఆ హ్యాకథాన్లో కొందరు ఎంప్లాయీస్ ఎంసీపీని వాడి భలే ప్రయోగాలు చేశారు. ఒక టీం అయితే ఎంసీపీ సర్వర్తో ఒక 3D ప్రింటర్ని కంట్రోల్ చేసి చూపించింది. అమేజింగ్! 3D ప్రింటర్ని కూడానా? అవును. అప్పుడందరికీ అర్థమైంది, ఎంసీపీ కేవలం టెక్స్ట్ కాపీ పేస్ట్ లాంటి సాఫ్ట్వేర్ సమస్యలకే కాదు, ఫిజికల్ వరల్డ్తో కూడా ఏఐ యాప్స్ని కనెక్ట్ చేయగలదని. అది ప్రాజెక్టుకి ఇంకా బూస్ట్ ఇచ్చింది. సూపర్. ఇంతకీ దీని డిజైన్లో ఎల్ఎస్పి అంటే లాంగ్వేజ్ సర్వర్ ప్రోటోకాల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామని చెప్పారు కదా. ఎల్ఎస్పి కూడా ఐడిఈలు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మధ్య ఇలాంటి ఎంఎక్స్ఎన్ సమస్యనే సాల్వ్ చేసింది. మరి ఎల్ఎస్పికి, ఎంసీపీకి సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? నిజమే, ఎల్ఎస్పి ప్రభావం చాలా ఉంది. వాళ్ళు ఓపెన్గానే ఒప్పుకున్నారది. ముఖ్యంగా ఎంఎక్స్ఎన్ సమస్యని ఒక ప్రోటోకాల్ ద్వారా పరిష్కరించాలనే ఆలోచన, జేసన్ఆర్పిసి వాడకం. జేసన్ఆర్పిసి అంటే ఏంటి? అది సింపుల్గా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, జేఎస్ఓఎన్ ఫార్మాట్లో కంప్యూటర్లో ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి వాడే ఒక పద్ధతి. చాలా పాపులర్ అదే. ఓకే. జేఎస్ఎన్ఆర్పిసి వాడకం ఇంకా బైడైరెక్షనాలిటీ అంటే సమాచారం రెండు వైపులా క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్ళగలగడం. ఈ విషయాల్లో ఎల్ఎస్పి నుంచి నేర్చుకున్నారు. మరి తేడాలు? అయితే ఎల్ఎస్పి ఇంప్లిమెంటేషన్ మీద కొన్ని విమర్శలున్నాయి. ఉదాహరణకి అది జేసాన్ ఆర్పిసిని వాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంసీపీలో దాన్ని వీళ్ల అవసరాలకు తగ్గట్టు మార్చుకున్నారు. అంటే ఎల్ఎస్పి చేసిన మంచి పనులను తీసుకున్నారు, కానీ దాని లోపాలను సరిదిద్దడానికి ట్రై చేశారు. ఇంకేమైనా ముఖ్యమైన తేడాలు? ఇంకో ముఖ్యమైన తేడా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎంసీపీ అనేది కేవలం ఫీచర్ల అర్థం, సిమాంటిక్స్ మీదనే కాకుండా అవి యూజర్కి యాప్లో ఎలా కనిపించాలి, ప్రెజెంటేషన్ అనే దానిమీద కూడా ఎక్కువ దృష్టి పెడుతుంది. అంటే ఒక ఫీచర్ని యాప్లో బటన్గా చూపించాలా, మెనూ ఐటమ్గా చూపించాలా, లేక బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలా లాంటి విషయాల్లో డెవలపర్కి ఎక్కువ కంట్రోల్ ఇవ్వడం దీని ఉద్దేశ్యం. ఎల్ఎస్పి అంతగా దీన్ని పట్టించుకోదు అని వాళ్ల ఫీలింగ్. ఇది ఎల్ఎస్పి నుంచి నేర్చుకున్న ఒక లెసన్ అన్నమాట. సరే, మీరిందాక ప్రిమిటివ్స్ అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి చెప్పారు. ఎంసీపీలో టూల్స్, రిసోర్సెస్, ప్రాంప్ట్స్ అని 3 ఉన్నాయన్నారు. వీటికి తేడా ఏంటి? ఎందుకు ఈ 3 విడివిడిగా కావాలి? మామూలుగా మనం ఏఐతో మాట్లాడేటప్పుడు టూల్ కాలింగ్ ఒకటి చాలు అనుకుంటాం కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది ఎంసీపీని వేరే వాటికంటే డిఫరెంట్గా చేస్తుంది. కేవలం ఏఐ మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా ఒక యాప్ డెవలపర్గా ఆలోచిస్తే ఈ తేడా ఎందుకు అవసరమో క్లియర్గా తెలుస్తుంది. ఓకే. మామూలుగా మనం టూల్ కాలింగ్ అంటే ఏఐకి ఏదైనా పని చెప్పడం అనుకుంటాం. ఎంసీపీ దాన్ని ఇంకాస్త వివరంగా చూస్తుంది. అందులో మొదటిది టూల్స్. రైట్. ఇవి దాదాపుగా మనం ప్రోగ్రామింగ్లో ఫంక్షన్ కాల్స్ లాంటివి అనుకోవచ్చు. అంటే మోడల్ తనంతట తానుగా అవసరాన్ని బట్టి వీటిని సెలెక్ట్ చేసుకుని వాడుకుంటుంది. యూజర్కి పెద్దగా తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో జరిగిపోవచ్చు. ఉదాహరణకి మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం కోసం వెబ్ సర్చ్ చేయడం లేదా డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ఎస్క్యూఎల్ క్వెరీ రన్ చేయడం. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఎక్కువ మోడల్ చేతిలో ఉంటుంది. ఓకే, అది టూల్స్. మరి రిసోర్సెస్? రెండోది రిసోర్సెస్. ఇవి మోడల్కి పనిచేయడానికి కావాల్సిన సందర్భం, కాంటెక్స్ట్ ఇచ్చే డేటా అన్నమాట. ఇవి పెద్ద ఫైల్స్ కావచ్చు, డాక్యుమెంట్స్, డేటాబేస్ స్కీమాలు, వెబ్ పేజీ కంటెంట్ ఏదైనా కావచ్చు. వీటిని మోడల్ ఎలా వాడుకుంటుంది? 2 రకాలుగా. ఒకటి, మోడల్ తనంతట తానుగా వెతికి తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి ఆర్ఏజీ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ కోసం డాక్యుమెంట్స్ వెతకడం. రెండోది, యూజరే డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఎలా? మనం చాట్ విండోలో పేపర్ క్లిప్ ఐకాన్ క్లిక్ చేసి ఫైల్ అటాచ్ చేస్తాం కదా. అవును. అది ఒక రిసోర్స్ని మోడల్కి ఇవ్వడమే అన్నమాట.
ప్రతి రిసోర్స్కి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ యూఆర్ఎల్ ఉంటుంది ఇంటర్నెట్లో, యూఆర్ఎల్ లాగా. ఓకే. టూల్స్, రిసోర్సెస్. మూడోది ప్రాంప్ట్స్. మూడోది ప్రాంప్ట్స్. ప్రాంప్ట్స్ ఇవి యూజర్ డైరెక్ట్గా ఇనిషియేట్ చేసే కమాండ్స్ లేదా యాక్షన్స్. అంటే ఉదాహరణకి స్లాక్లో లాగా టెక్స్ట్ ఎడిటర్లో స్లాష్ టైప్ చేస్తే వచ్చే కమాండ్స్ ఉంటాయి కదా, సమరైజ్ అనో, ట్రాన్స్లేట్ అనో. రైట్. లేదా కొన్ని యాప్స్లో యాడ్ సింబల్తో ట్యాగ్ చేసి అడుగుతాం. ఇలాంటి యూజర్ ఇనిషియేటెడ్ యాక్షన్స్ అన్నీ ప్రాంప్ట్స్ కిందకొస్తాయి. ఇవి ఒక రకంగా మ్యాక్రోలు లాంటివి. అంతేకాదు, ఇవి మోడల్కి టూల్స్ని ఎలా వాడాలో నేర్పించడానికి ఉదాహరణలుగా కూడా ఉపయోగపడతాయి. అంటే డెవలపర్గా నేను నా యాప్లో యూజర్ ఫైల్ అటాచ్ చేస్తే దాని రిసోర్స్గా, స్లాష్ కమాండ్ వాడితే ప్రాంప్ట్గా, బ్యాక్గ్రౌండ్లో ఏఐ ఏదైనా ఏపీఐ కాల్ చేస్తే దాని టూల్గా, ఇలా వేర్వేరుగా హ్యాండిల్ చేయొచ్చన్నమాట ఎంసీపీతో. ఖచ్చితంగా అదే దీని బ్యూటీ. ఈ క్లియర్ సెపరేషన్ వల్ల డెవలపర్లు ప్రతిదానికి కరెక్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ యూఎక్స్ డిజైన్ చేయగలరు. టూల్స్ ఏమో సైలెంట్గా జరిగిపోవచ్చు, రీసోర్సెస్కేమో అటాచ్మెంట్ బటన్ ఉండొచ్చు, ప్రాంప్ట్స్ ఏమో స్లాష్ కమాండ్స్ గానో బటన్స్ గానో కనిపించొచ్చు. అంటే యాప్స్ని ఇంకా ఇంటరాక్టివ్గా, స్మార్ట్గా చేయొచ్చు. అవును. తమ యాప్ని వేరే వాటికంటే డిఫరెంట్గా, యునిక్గా చేసుకోవడానికి డెవలపర్స్కి ఇది మంచి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఇది కేవలం ఫంక్షన్ కాలింగ్ లాంటి టూల్స్ వాడకం కంటే చాలా పవర్ఫుల్. చాలా బావుంది. ఇప్పుడు మరో కీలకమైన ప్రశ్న వస్తుంది. అదేంటంటే, ఏపీఐలను డిస్క్రైబ్ చేయడానికి ఆల్రెడీ ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్ బాగా పాపులర్ కదా. మరి ఎంసీపీకి ఓపెన్ ఏపీఐకి అసలు తేడా ఏంటి? రెండు ఏపీఐల గురించే మాట్లాడుతున్నట్టనిపిస్తోంది. ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ నిజంగా చాలా యూస్ఫుల్. వెబ్ సర్వీసెస్ బిల్డ్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి అది చాలా బాగుంటాయి. వాటికి వాటి ఇంపార్టెన్స్ ఉంది. అయితే అవి ఎల్ఎల్ఎంలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మరీ గ్రాన్యులర్గా ఉంటాయి. అంటే మరీ చిన్న చిన్న డీటెయిల్స్లోకి వెళ్తాయి. ఓపెన్ ఏపీఐ ఏం చెప్తుంది? ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ ఉంది, దానికి ఈ పారామీటర్స్ ఇవ్వాలి, అది ఈ రెస్పాన్స్ ఇస్తుంది, అంతవరకే. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న హై లెవెల్ ఏఐ కాన్సెప్ట్స్ అంటే టూల్స్, రీసోర్సెస్, ప్రాంప్ట్స్, వాటిని యాప్లో ఎలా ప్రెజెంట్ చేయాలి లాంటివి ఓపెన్ ఏపీఐలో చెప్పలేం. అంటే ఏఐ స్పెసిఫిక్ విషయాలు మిస్ అవుతాయన్నమాట. అవును. ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే, ఎంసీపీని డిజైన్ చేసిన వాళ్ళు భవిష్యత్తులో ఏఐ అప్లికేషన్స్ మధ్య ఇంటరాక్షన్స్ ఇంకా స్టేట్ఫుల్గా ఉంటాయని నమ్ముతున్నారు. స్టేట్ఫుల్ అంటే సంభాషణ లేదా ఒక టాస్క్ యొక్క స్థితిని గుర్తుపెట్టుకుని కంటిన్యూ చేయడం. ఉదాహరణకి ఒక పెద్ద పనిని మధ్యలో ఆపి, నెట్వర్క్ పోయి మళ్లీ కనెక్ట్ అయ్యాక అక్కడ్నుంచి మొదలుపెట్టగలగడం. ఎంసీపీ ప్రోటోకాల్ని ఈ స్టేట్ఫుల్నెస్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఓపెన్ ఏపీఐ అలా కాదా? ఓపెన్ ఏపీఐ స్టేట్లెస్ ఇంటరాక్షన్స్ కోసం ఉంటుంది. అంటే ప్రతి రిక్వెస్ట్ని కొత్తగా చూస్తుంది, పాత కాంటెక్స్ని పెద్దగా గుర్తుపెట్టుకోదు. వెబ్లో అది కామన్, కానీ ఏఐతో లాంగ్ కాన్వర్జేషన్స్కి స్టేట్ఫుల్నెస్ ముఖ్యం. అంటే ఓపెన్ ఏపీఐ పనికిరాదని కాదుగాని ఏఐ యాప్స్ స్పెషల్ నీడ్స్కి ఎంసీపీ బెటర్ సూటెడ్ అనే మీ ఉద్దేశమా? ఆ రకంగా చెప్పొచ్చు. అవును. నిజానికి అవి రెండూ ఒకదానికొకటి పోటీ కాదు, కాంప్లిమెంటరీగా పనిచేయగలవు. కావాలంటే ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్ ఉంటే దాన్ని ఎంసీపీ సర్వర్గా మార్చడానికి కమ్యూనిటీ వాళ్ళు ఆల్రెడీ కొన్ని టూల్స్ కూడా రాశారు. బాగుంది. కాబట్టి సింపుల్గా ఏపీఐ స్పెక్ కావాలంటే ఓపెన్ ఏపీఐ ఓకే. కానీ ఒక ఏఐ యాప్తో రిచ్, కాంటెక్స్ట్ అవేర్, స్టేట్ఫుల్ ఇంటరాక్షన్ కావాలంటే మాత్రం ఎంసీపీ వైపు చూడాలి. క్లియర్. సరే, ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎవరైనా డెవలపర్ ఒక ఎంసీపీ సర్వర్లు బిల్డ్ చేయాలనుకుంటే అది ఎంత ఈజీ? చాలా టెక్నికల్ స్కిల్స్ కావాలా? దీన్ని వీలైనంత ఈజీగా చేయడమే ఎంసీపీ డిజైన్ గోల్స్లో ఒకటి. వాళ్లు కావాలనే చాలా సింపుల్గా ఉంచారు. డెవలపర్స్కి వాళ్లకి నచ్చిన లాంగ్వేజ్లో ఇప్పుడు టైప్ స్క్రిప్ట్, పైథాన్, రస్ట్ ఎస్డీకేలున్నాయి. వాటిని వాడి చాలా ఫాస్ట్గా, మేబీ ఒక అరగంటలోనే ఒక సింపుల్ టూల్తో బేసిక్ ఎంసీపీ సర్వర్ని రన్ చేయొచ్చు. అరగంటలోనేనా? వాళ్ళు చెప్పిందదే. మా సలహా ఏంటంటే, మొదలుపెట్టేటప్పుడు ఆ సర్వర్ ఏం చేస్తోందో అని పెద్ద పెద్ద డిస్క్రిప్షన్లు రాయడం మీద టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా ఏదోటి రాసి దాన్ని మోడల్కిచ్చి చూడండి. మోడల్ దాన్ని కరెక్ట్గా వాడుకున్నప్పుడు డెవలపర్కి ఒక ఆహా మూమెంట్ వస్తుంది, హే ఇది పనిచేస్తోంది అని.
ఆ కిక్కొచ్చాక అప్పుడు మెల్లగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ బెటర్ చేయొచ్చు, ఇంకా టూల్స్, రిసోర్సెస్ యాడ్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ అప్రోచ్. నిజానికిది ఎంత సింపుల్ అంటే, ఆ ఎస్డీకే కోడ్ని తీసుకెళ్లి ఒక ఎల్ఎల్ఎంకిచ్చి, నాకు పలానా పని చేసే ఎంసీపీ సర్వర్ని ఈ ఎస్డీకే వాడి రాయి అని అడిగితే అది చాలా వరకు కరెక్ట్ కోడ్ ఇచ్చేస్తుందట. సీరియస్గా? యా, వాళ్లే చెప్పారు కొన్ని ఎగ్జాంపుల్ సర్వర్స్ని క్లాడ్ మోడల్ హెల్ప్తోనే రాశామని. సో స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ ఎంసీపీ సర్వర్లంటే కేవలం పాత ఏపీఐలకు కొత్త ముసుగు ఏపీఐ ర్యాపర్స్ వేయడమేనా, లేక ఏఐతో పూర్తిగా కొత్త రకం ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయొచ్చా? మంచి ప్రశ్న. ప్రస్తుతానికి చాలా సర్వర్లు మీరన్నట్టు ఏపీఐ ర్యాపర్స్గానే ఉంటున్నాయి. అంటే ఒక కంపెనీ వాళ్ల ఇంటర్నల్ ఏపీఐని లేదా డేటాబేస్ని ఏఐ యాప్స్కి ఈజీగా ఎక్స్పోజ్ చేయడానికి ఎంసీపీ సర్వర్ రాయొచ్చు. అది కూడా చాలా యూస్ఫుల్. నిజమే. కానీ ఎంసీపీ పొటెన్షియల్ అంతకంటే చాలా ఎక్కువ. పూర్తిగా కొత్త రకం సర్వర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు, అసలు బయట ఏపీఐలే లేకుండా. ఓ, ఎలా? ఉదాహరణకి మెమరీ ఎంసీపీ సర్వర్ అనొకటి క్రియేట్ చేశారు. ఇదేం చేస్తుందంటే మోడల్కి లాంగ్ కాన్వర్జేషన్స్లో ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దీనికి ఏ బయట ఏపీఐ అవసరం లేదు. ఇది మోడల్ క్యాపబిలిటీని ఎక్స్పాండ్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్. అలాగే సీక్వెన్షియల్ థింకింగ్ ఎంసీపీ సర్వర్ అని ఇంకోటి. ఇది మోడల్ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లంని స్టెప్ బై స్టెప్ ఎలా ఆలోచిస్తుందో చూపించడానికి, ఆ ప్రాసెస్ని గైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి మోడల్కి కొత్త ఎబిలిటీలిస్తున్నాయి. గాట్ ఇట్. భవిష్యత్తులో ఇంకా క్రియేటివ్ సర్వర్స్ రావచ్చు. ఉదాహరణకి నాకు ఇష్టమైన సబ్రెడిట్స్లో టాప్ పోస్ట్ని రోజూ ఉదయం సమరైజ్ చేయి అని అడిగే సర్వర్, లేదా నేను పనిచేస్తున్న గేమ్ ప్రాజెక్ట్లోని 3D మోడల్స్ని అనలైజ్ చేసి ఇంప్రూవ్మెంట్స్ చెప్పు అని అడిగే సర్వర్. ఇవన్నీ పాత ఏపీఐలకి ర్యాపర్స్ కాదు, ఇవి కొత్త కేపబిలిటీస్, కొత్త వర్క్ఫ్లోస్. అర్థమైంది. రీసెంట్గా ఎంసీపీ స్పెసిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారని విన్నాను. ముఖ్యంగా కమ్యూనికేషన్ కోసం వాడే ట్రాన్స్పోర్ట్ లేయర్లో, ఇంకా ఆథరైజేషన్ అంటే పర్మిషన్స్ విషయంలో స్టేట్లెస్, స్ట్రీమబుల్ హెచ్టిటిపి ట్రాన్స్పోర్ట్స్ యాడ్ చేశారట. మొదట్లో ఎస్ఎస్ఈ వాడారు కదా, ఈ మార్పు ఎందుకు? యా, ఇక్కడ వాళ్ళు ఒక ప్రాక్టికల్ బ్యాలెన్స్ కోసం ట్రై చేశారు. ఫ్యూచర్లో ఇంటరాక్షన్స్ స్టేట్ఫుల్గా ఉంటాయని వాళ్ళు నమ్ముతున్నా, మొదట్లో వాడిన ఎస్ఎస్ఈ లాంటి లాంగ్ లివ్డ్ కనెక్షన్స్, అంటే కనెక్షన్ చాలాసేపు ఓపెన్గా ఉండటం, ఆపరేషనల్గా కొంచెం కాంప్లెక్స్. అంటే వాటిని మేనేజ్ చేయడం, వేల మంది యూజర్స్కి స్కేల్ చేయడం కొంచెం కష్టం, ఖర్చుతో కూడుకున్నది కూడా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికి కొత్తగా స్ట్రీమబుల్ హెచ్టిటిపి ట్రాన్స్పోర్ట్ తెచ్చారు. దీని స్పెషాలిటీ ఏంటంటే డెవలపర్సు చాలా సింపుల్గా మామూలు హెచ్టిటిపి రిక్వెస్ట్ రెస్పాన్స్ పద్ధతులతో, పోస్ట్ రిక్వెస్ట్ లాంటివి సర్వర్ స్టార్ట్ చేయొచ్చు. ఇది అందరికీ తెలిసిన ఈజీ పద్ధతి. ఆ తర్వాత కావాలనుకుంటే ప్రోగ్రెసివ్గా అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే రెస్పాన్స్ని ఒకేసారి కాకుండా ముక్కలు ముక్కలుగా స్ట్రీమ్ చేయడం, లేదా కనెక్షన్ మధ్యలో కట్టైనా మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ అయ్యేలా రెజ్యూమబుల్ సెషన్స్ చేయడం లాంటివి. ఇది డెవలపర్ ఫ్రెండ్లీనెస్ని, సర్వర్ స్కేలబిలిటీని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. నెట్వర్క్ ఇష్యూస్ని కూడా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. బావుంది. మరి ఆథరైజేషన్ గురించి? సర్వర్స్తో సేఫ్గా కనెక్ట్ అవ్వడానికి ఏం చేశారు? అవును, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కదా. ముఖ్యంగా మనం రిమోట్ సర్వర్స్తో మాట్లాడేటప్పుడు ఆ కనెక్షన్ సేఫ్గా ఉండాలి. దీనికోసం వాళ్ళు OAuth 2.1 అనే పాపులర్ స్టాండర్డ్ బేస్డ్గా ఒక ఆథరైజేషన్ మెకానిజంని ప్రవేశపెట్టారు. OAuth 2.1. యా, ఇది చాలా వెల్ నోన్ స్టాండర్డ్. అప్లికేషన్స్, యూజర్ పాస్వర్డ్స్ లాంటివి షేర్ చేయకుండానే వాళ్ల తరపులా వేరే సర్వీసెస్ని సెక్యూర్గా యాక్సెస్ చేయడానికి, పర్మిషన్ పొందడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏపీఐ కీస్ లాంటి సీక్రెట్స్ని డైరెక్ట్గా యాప్స్లో పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది. గ్రేట్. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఈ ప్రోటోకాల్ డెవలప్మెంట్లో కమ్యూనిటీ రోల్ ఎలా ఉంది? ఇది కేవలం ఆంథ్రోపిక్ వాళ్ల ప్రాజెక్టేనా, లేక దీన్ని ఒక ఓపెన్ స్టాండర్డ్ లాగా డెవలప్ చేస్తున్నారా? దీన్ని ఖచ్చితంగా ఒక ఓపెన్ స్టాండర్డ్గా, అందరూ కలిసి డెవలప్ చేసే ప్రాజెక్టుగా చేయాలనే స్ట్రాంగ్ డిజైర్ వాళ్లకుంది. ఇది ఆంథ్రోపిక్ ప్రోటోకాల్ లాగా ఉండిపోకూడదని, ఇది మొత్తం ఏఐ ఎకోసిస్టమ్కి చెందినదిగా ఉండాలని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. అది మంచి విషయం. ఇప్పటికే చాలామంది బయటివాళ్లు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఉదాహరణకి
షాపిఫై లాంటి కంపెనీల నుంచి, అలాగే పైడాంటిక్ టీం వాళ్ళు, మైక్రోసాఫ్ట్, జెట్ బ్రెయిన్స్ లాంటి కంపెనీల డెవలపర్స్ కూడా స్పెసిఫికేషన్ని ఇంప్రూవ్ చేయడంలో వేరే లాంగ్వేజెస్ సి#, కాట్లిన్, జావా లాంటివిలో ఎస్డీకేలు రాయడంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వావ్! కొందరికి డైరెక్ట్గా కోడ్ కమిట్ చేసే యాక్సెస్ కూడా ఇచ్చారు. సో ఇది నిజంగా ఓపెన్ ప్రాజెక్ట్ లాగే నడుస్తోంది. మరి దీన్ని అఫీషియల్గా ఏదైనా ఐఏటీఎఫ్ లాంటి స్టాండర్డ్స్ బాడీ కిందకి తీసుకెళ్లే ప్లాన్ ఉందా? ప్రస్తుతానికి దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఏఐ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది కదా. అవును. అఫీషియల్ స్టాండర్డ్స్ బాడీస్ ప్రాసెస్లు కొన్నిసార్లు చాలా స్లోగా ఉంటాయి. ఆ ప్రాసెస్లో పడితే ప్రోటోకాల్ డెవలప్మెంట్ స్పీడ్ తగ్గిపోతుందేమో అని భయం. డెత్ బై కమిటీ అంటారు కదా, అలా అవ్వకుండా చూసుకుంటున్నారు. నిజమే. కాబట్టి ప్రస్తుతానికి ఓపెన్ డిస్కషన్, కాంట్రిబ్యూషన్స్ని ఎంకరేజ్ చేస్తూనే డెసిషన్ మేకింగ్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటున్నారు. ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి అఫీషియల్ స్టాండర్డైజేషన్ వైపు వెళ్ళొచ్చు. అర్థమైంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ఎంసీపీ అనేది ఏఐ అప్లికేషన్లు ఒకదానితో ఒకటి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి, డెవలపర్లు కొత్త ఏఐ ఎక్స్పీరియన్స్లు క్రియేట్ చేయడానికి ఒక ఫౌండేషన్ వేస్తున్న ఇంపార్టెంట్ ఎఫర్ట్ అన్నమాట. ఇది కేవలం టెక్నికల్ స్పెసిఫికేషన్ కాదు, ఏఐ ఫ్యూచర్ని షేప్ చేసే ఒక టూల్ లాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్. ఎంసీపీ క్రియేటర్స్ కూడా ఫ్యూచర్ గురించి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళు శాంప్లింగ్ క్లయింట్స్ లాంటి కొత్త కాన్సెప్ట్స్ రావాలని చూస్తున్నారు. శాంప్లింగ్ క్లయింట్స్ అన్నే సర్వర్ నుంచి క్లయింట్కి రిక్వెస్ట్లు పంపి క్లయింట్ సైడ్ ఉన్న మోడల్తో ఆన్సర్స్ తెప్పించుకోవడం. దీనివల్ల సర్వర్లు ఏ స్పెసిఫిక్ మోడల్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇంకా గేమింగ్ ఇంజిన్స్తో ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ డేటా విజువలైజేషన్ టూల్స్ లాంటి మనం ఊహించని సర్వర్లు కూడా వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇంట్రెస్టింగ్. ఇది ఇంకా జర్నీ బిగినింగ్ మాత్రమే. ఈ ప్రోటోకాల్ ఇంకా మెచ్యూర్ అయి వైడ్గా అడాప్ట్ అయితే అది ఏఐ యాప్స్ ఎకోసిస్టమ్ని ఎలా మారుస్తుందో, ఎలాంటి కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయో చూడాలి. వినేవారికి ఒక చివరి ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి ఒక యూనివర్సల్ కనెక్టర్ వల్ల ఏఐ యాప్స్ మధ్య ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం, కొత్త క్యాపబిలిటీస్ రావడం లాంటి బెనిఫిట్స్ క్లియర్గా ఉన్నాయి. అయితే అన్ని ఏఐ అప్లికేషన్స్ దాదాపుగా ఒకే భాష మాట్లాడటం మొదలుపెడితే అది డైవర్సిటీకి, కొత్త ఇన్నోవేషన్స్కి హెల్ప్ చేస్తుందా, లేక స్టాండర్డైజేషన్ పేరుతో క్రియేటివిటీని తగ్గిస్తుందా? మంచి పాయింట్. అలాగే అన్నీ ఇంత ఈజీగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవడం వల్ల సెక్యూరిటీ పరంగా ఎలాంటి కొత్త ఛాలెంజెస్ వస్తాయి? అన్నీ కలిసిపోయి ఒక సెంట్రలైజ్డ్ గాడ్ బాక్స్ లాంటి సిస్టమ్ తయారయ్యే ఛాన్స్ ఉందా? దానివల్ల లాభమా, నష్టమా? దీని గురించి ఆలోచించండి. తర్వాతి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.